ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఇది 35,000 కోట్లు, అది ఎక్కువ ఉంటుంది. మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు. 10 ఏళ్లలో గ్రానైట్ ఇసుక కార్ల తవ్వకాలు, రవాణాలు అక్రమాలు. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయినటువంటి మైనింగ్ మాఫియా, లీజును మించిన తవ్వకాలు, కెపాసిటీ మించి రవాణా, టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్నటువంటి అక్రమాలు. గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి. రంగంలోకి రాష్ట్ర సర్కారు. క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా. లీజ్ నిబంధనలు ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్ అంటూ చూస్తున్నాం. సో ఇవన్నీ ఎవరి అంటే ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక గంగుల, ఒక గాయత్రి రవి, ఇట్లా బ్లా 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 కొంతమంది కంపెనీలన్నీ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళంతా ఎవరంటే కేసీఆర్ బినామీలు వీళ్ళంతా. సో వీళ్ళు ఏం చేయాలంటే, నిబంధనలు ఉండవు, పర్మిషన్లు ఉండవు, ఉండవు. ఓన్లీ కొంచెం చిన్న పర్మిషన్ తీసుకుంటారు. 10,000 క్వాంటిటీ ఇస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకుంటారు. చేసేదేమో 10 లక్షల క్వాంటిటీ తరలిస్తూ ఉంటారు. దేనికి జిఎస్టీ ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఏది ఉండదు. సో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్లో 700 కోట్ల ట్యాక్స్ కట్టాలని చెప్పింది ఈ గ్రానైట్ కంపెనీలో. అంటే 700 కోట్ల ట్యాక్స్ అంటే వీళ్ళు ఎంత బిజినెస్ చేసి ఉంటారు అక్రమంగా, ఏ దానికి ఉండదు. పటాన్చేరులో ఇటు గూడెం మైపాలరెడ్డి కూడా వాళ్ళ బ్రదర్, అదొక పెద్ద మాఫియా. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కేసీఆర్కి అప్పనంగా వీళ్ళు మొత్తం మాఫియా వీళ్ళు 1,00,000 కోట్ల దోపిడీ చేసిరండి. 35,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు మైనింగ్ దోపిడీ చేసిరండి వీళ్ళంతా కలిసి. ఇదంతా పెద్ద మాఫియా, ఇది మైనింగ్ మాఫియా. వీళ్ళందరూ ఏది జీరో దందా. ఈ ఏరియా ఒక 1/2 కిలోమీటర్ మేర మీరు తీసుకోవాలి, ఇందులో 10,000 క్వాంటిటీ తీసుకోవాలని చెప్పేసి అంటే 1/2 కిలోమీటర్ మేర కాదు, ఒక 10 కిలోమీటర్ల మేర మొత్తం తీసేస్తారు వీళ్ళంతా. ఇట్లా ఒక చిన్న పర్మిషన్ పట్టుకొని పెద్ద ఎత్తున మైనింగ్ చేసినటువంటి దొంగలు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బినామీలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు. గాయత్రికి రాజ్యసభ ఎంపీ ఎందుకు ఇస్తున్నారండి? ఎన్ని వందల వేల కోట్లు పార్టీకి ఫండ్ చేసిండు తెలియదా? ఇలా పైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే అసలు అన్ని విషయాలు బయటపడతాయి. ఇవన్నీ తెలియకుండా చాలా పెద్ద ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. నాటి పాలకుల అండదండలతో అడ్డగోలుగా అక్రమంగా గ్రానైట్, ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొట్టింది. 10 ఏళ్ళలో 1 కాదు 2 కాదు దాదాపు 35,000 కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్లు తెలిసింది. కొన్ని చోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా, కొన్ని చోట్ల కాదు అన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకుండా గడువు తీరినంత కూడా యథేచ్ఛగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరిపినట్లు తేలింది. ఆయా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసు కుమ్మక్కై వ్యవహారం నడిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. భారీగా గ్రానైట్, ఇసుక తవ్వకాలు జరుగుతున్న రాష్ట్ర ఖజానాకు ఆశించిన స్థాయిలో రాబడి లేకపోవడంతో ఈరోజు ఈ యొక్క మైనింగ్ మాఫియా వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత గడిపెట్టి తెలుసా అండి? లాస్ట్ 10 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు, అంటే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది అనేది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. దోచుకున్నది దారుణంగా దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పాం. 4గురిపై కేసు, 6 కోట్ల ఫైన్ అట. అబ్బాబాబాబా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ ఆఫీసర్లు చేపట్టినట్టు తనిఖీల్లో లీడ్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతికి మించి హద్దులు దాటి 4 గ్రానైట్ వ్యాపారులు తవ్వకాలు చేపట్టిన పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. వీరికి 6.11 కోట్ల ఫైన్ వేశారు. ఓవర్లోడ్ వాహనాలకు సంబంధించి 5.12 లక్షల జరిమానా విధించారు. ఈ జిల్లాల్లో క్వారీలపై చాలా ఏళ్లుగా 100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని పలు క్వారీల్లో గ్రానైట్ తరలింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సినరేజ్ ఛార్జీలు చెల్లించలేదు. దీంతో మీపై శాఖపర చర్యలు ఎందుకు తీసుకోకూడదని గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అధికారులకు అక్టోబర్లో అధికారులు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారంటూ చూస్తూ ఉన్నాం. సో ఆదాయం మాటిన అక్రమాలు, ఆదాయం లేదు, తొక్కలేదు, తోటకోలేదు. మొత్తానికి 1,00,000 కోట్ల రూపాయల మాఫియా ఇది. గత కేసీఆర్ ఈ యొక్క మైనింగ్లోనే 35,000 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఇంకెక్కువనే ఉంది, 1,00,000 కోట్లు దాకా ఉండొచ్చు. కానీ మనం 35,000 కోట్లు అందాం. 35,000 కోట్ల దోపిడీ చేశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో, ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయానికి గండిపడ్డదో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. అక్రమంగా కారినార్ మాఫియా ఒకటైతే, ఇంకొక వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.